బజారు కూరగాయలు కొనడానికి వచ్చాను. ఇక్కడ చూస్తే కందిపప్పు ధర వచ్చేసి 150 రూపాయలకే మన గవర్నమెంట్ ఇస్తుంది. అంతకుముందు చూస్తే 200 పైనే దాటింది. ఆ విషయం అందరికీ తెలిసింది. అసలు కందిపప్పు కొనాలి అన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. సో ఇప్పుడు 150 రూపాయలకి వచ్చింది. నేను ఈ ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కూడా వస్తే మనకి ఇది చూసి మనకి డీమార్ట్లో, విశాల్ మార్ట్లో ఇది కూడా చాలా వరకు ధరలు తగ్గించారు. మనకు అసలు మన రైతు బజార్ పెట్టిందే మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వము. సో మళ్ళీ ఇప్పుడు కూరగాయల ధరలు కూడా చూసినా కూడా అంతకుముందు మీద చాలా మధ్యతరగతి వాళ్ళకి వీలుగా కొనుక్కునే రకంగా ఉన్నాయి. సో ఈ కందిపప్పు అందరూ తీసుకోండి. కందిపప్పు మార్కెట్ మీద తీసుకుంటే ఇక్కడ 150 రూపాయలకు వస్తుందండి. మార్కెట్లో 180 రూపాయలు. ఇక్కడ కాస్తంత మనకు 30 రూపాయలు తగ్గుతుంది కేజీకి వచ్చేపాటికి. ఇక్కడ కాస్తంత మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి కాస్తంత అందుబాటులో దొరుకుతున్నాయండి. ఈ కందిపప్పు అంటే ఫైన్ క్వాలిటీ ఈ రైస్ కాస్తంత ఇట్లాంటి ప్రభుత్వం రాగానే ఇలాంటి ఆలోచన మధ్యతరగతి వాళ్ళకి కాస్తంత అందుబాటులోకి కందిపప్పు, రైస్ ఇలాంటి నిత్యావసర వస్తువులు అనేవి కాస్త మధ్యతరగతి వాళ్ళు తక్కువ రేట్లకి అందిస్తే చాలా హర్షించదగ్గ విషయం అండి. అలాగే కొత్త ప్రభుత్వం ఇంకా అనేక పథకాలకు పేద ప్రజలకు తీసుకురావాలని ఆశిస్తున్నామండి. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పర్వాలా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ముందుకి ఇంకా బాగా పేదలకి ఇంకా బాగా సహకరించాలని పేదలకు అలాగే ప్రభుత్వం ఒక పరస్పర అవగాహన కలిగి ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్లుగా, అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, వీళ్ళంతా పౌరశాఖ మంత్రి మనోహర్ గారు, నాదండ్ల మనోహర్ గారు ఇలాంటి హర్షింపదగ్గ నిర్ణయాలు తీసుకుంటాం చాలా మంచిదండి. ఇలా పేదలకు ఎంతో చేస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. 150 రూపాయలు